కుమార పరిశుద్ధాత్మ స్వామి యేసు రాజానికి వందనాలు స్తోత్రములు స్తుతులు నాయన. దయగల స్వామి కృపగల తండ్రి యేసయ్య, అయా వాక్య భాగంలో నుంచి తండ్రి నాతో మాతో అందరితో మాట్లాడగల దేవుడు యేసయ్య. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అయా నా తండ్రి యేసు ప్రభయ, అయా కృపా సత్య సంపూర్ణుడిగా తండ్రి లోకమంతా కూడా నాయన నిలిపించున్నానని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయించిన ప్రకారంలో తండ్రి దేవా, అయా నీ వాక్యముతో అయా బలపరుస్తాండి తండ్రి యేసయ్య. వాక్యం విడుచుండగా తండ్రి అనేకమైన బిడ్డలకు విడుదల ప్రకటించయ్యా. అయా వ్యాధులతో ఉన్న వారిని తండ్రి స్వస్థపరచండి దేవా. సంతానం లేని వారికి సంతాన దీవెన దయచేయండి, వినగల చెవిని దయచేయండి, గ్రహించే హృదయాన్ని దయచేయండి అయ్యా. అయ్యా ఎక్కువ వరకు సమయమందు అయ్యా ఎదిగితే నేను దొరుకుతానన్నావు స్వామి యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడయ్యా, అడగండి ఇస్తా, ఎతకండి దొరుకుతా, తీయండి తట్టబడతానన్న తండ్రి యేసు ప్రభయ్య. దీవించమని తండ్రి గారిని పరిశుద్ధులు దేవదూతలను మాతో ఉంచి మీరు మాతో ఉండమని అయ్యా మా కోసం ఈ లోకానికి వచ్చి తిరిగి లేసిన పునరుద్ధానుడు లేసిన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నులు, ఎండ కలిగినను దానికి భయపడరాదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? సలం. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సాత్యంబు, నీవే జీవంబు, నీవే సారంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. కారు మేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఘోర పదల చేరి దారి అని భ్రమ పడగా, ఘోర పదల చేరి దారి అని భ్రమ పడగా, తేరి చూడగా కల్గు తేజోమయ మార్గంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకున్న ఈ యొక్క వాక్యంలో మరి ప్రభువు అంటున్నారు, యెహోవాను నమ్ముకునివాడు ఎవరంట? ధన్యుడు. దేవుణ్ణి మరి ఆశ్రయించిన వాడు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మరి ధన్యులు అన్నమాట. యెహోవా వారికి ఎట్లా ఉంటాడంటే నమ్ముకున్న తర్వాత ఆశ్రయ దుర్గముగా ఉండును. అంటే మనం ఏ ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఇబ్బందిలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ప్రభు మనకి ఎట్లా ఉంటాడంట ఇక్కడ అంటున్నారు, వారికి మరి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులు. మరి అప్పుడు యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును అని ఇక్కడ వాక్య భాగంలో ప్రభు
మనకి తెలియచేయచ్చు ఉన్నారు. మరి వాడు ఎట్లా ఉంటాడంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు మరి ఆ మనుషుడికి తోడై ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు, నీడగా ఉంటాడు, మరి చెయ్య పట్టుకుని నడిపిస్తాడు అనమాట. మరి అక్కడ అంటున్నాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. హల్లెలూయా. మరి ఎవరట ఇట్లా ఉండేది, ఎట్లా ఉంటే మరి ఇట్లా ఉంటారని దేవుడు చెప్తున్నాడు మనతో. దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్న తర్వాత మరి మనం ఎట్లా ఉంటామంటున్నాడు దేవుడు మన గురించే ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు అనమాట. మరి వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు అంటే మరి ఒక కాలం ఉంటుంది అనుకో, ఆ కాలం పక్కన ఒక చెట్టు ఉంటే మరి ఆ చెట్టు ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా మరి పచ్చగా ఉంటుంది అన్నమాట. ఎందుకనంటే దానికి ఎప్పుడు కూడా నీళ్లు మరి ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు కూడా మరి పచ్చగా ఉంటుంది అంటున్నాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ప్రభు మనకు ఆశ్రయముగా ఉన్న తర్వాత మరి మనల్ని దేవుడు ఈ యొక్క జలముల యొక్క నాటబడిన చెట్టు వలె పోలుస్తున్నారు. హల్లెలూయా. మరి మనం ఎట్లా ఉండాలి, పచ్చని చెట్టు వలె ఉండాలన్నమాట. అది అంట కాలముల యోరను దాన్ని ఏరు తన్నుద్దు అనమాట. ఎట్లా తన్నుద్దంట, కాలువ పక్కన చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉన్నప్పుడు దాని యొక్క ఏరు ఎట్లా ఉంటుంది అంటున్నారంటే ఏరు లోతుగా తన్నుద్దంట. మరి ఎండ తగిలినా కూడా దానికి భయపడదంట. అది హల్లెలూయా. అంటే ఈ లోకంలో మన దేవుడు నమ్ముకున్న ప్రియ విశ్వాసులను బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ చెట్టుని గురించి మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితానికి ఈ యొక్క చెట్టుకి సంబంధం ఉందన్నమాట. మరి చెట్టు అంటే ఎన్ని కష్టాలు మనకు వచ్చినా, ఎండ తగిలినా కూడా ఎండగా మనకు ఉండదని దేవుడు చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఎండ తగిలినా కూడా దానికి భయపడదు అనమాట. అది ఎంత ఎండ తగిలినప్పుడు దాని ఆకంట ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందన్నమాట. ఎండ తగిలినప్పుడు కూడా ఎట్లా ఉంటుందంట, పచ్చగా ఉంటుంది అంటున్నారు దేవుడు. మరి వర్షం లేని సంవత్సరం అంట అది చింతనందదు అనమాట, కాపు మానదు. మరి వర్షం లేకపోయినా కూడా ఈ యొక్క చెట్టు నాకు వర్షం పడలేదు కదా అని మరి ఇది చింత నొంగుతులేదు అనమాట. ఈ యొక్క చెట్టు మరి ఈ చెట్టునే దేవుడు ఇట్లా మాట్లాడుచూ ఉన్నాడు, ఈ చెట్టునే ఇట్లా పెంచుచూ ఉన్నాడు. మరి దేవుళ్ళో ఉన్నా మరి మనం ఎట్లా ఉంటున్నాం. హల్లెలూయా. మరి దేవుళ్ళో మనం ఎట్లా ఉండాలి, మనం కూడా ఇంకా పచ్చని స్థితిలో మరి జీవించాలని. మరి ఒకవేళ ఎండిపోయే స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏమడగాలి దేవుణ్ణి, ఈ యొక్క కాలువల పక్కన ఈ నాటబడిన చెట్టు వలె నన్ను పచ్చగా ఉంచయా, నాకు ఎండ తగిలినా కూడా నేను భయపడకుండా నాకు మరి ధైర్యాన్ని ప్రసాదించు ప్రభా అని మరి మనం దేవుణ్ణి అడగాలన్నమాట. హల్లెలూయా. మరి అది చింతన అందదన్నమాట. మరి ఎందుకనంటే మనం దేవుళ్ళో ఉన్నప్పుడు మనం చింత పడకూడదు, కానీ మన చింత యావత్తు కూడా ఎవరిపైన వేయాలంటే దేవుడి పైన వేయాలన్నమాట. మరి మనం ఏమి చేయలేము, కానీ ఆకాశ పక్షులను చూడండి, ఆ ఎత్తము కోయము కోట్లలో కూర్చుకునవు, కానీ వాటిని దేవుడు పోషించుచు ఉన్నాడు. అయ్యేమన్నా పని చేస్తాయా, పని చేయవు. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు, వాటికి ఆహారాన్ని పెడుతున్నాడు అనమాట. మరి మనుషులైనా మనము మరి ఎండ తగిలినప్పుడు కూడా మరి చింతనందకూడదు, కానీ ఎట్లా ఉండాలంటే దేవుళ్ళో నా దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు, మరి దేవుడు నన్ను కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, మరి ఆయన నాకుండగా నేను భయపడను. మరి ఇక్కడ ఏమంటుందంటే ఎండ తగిలినా కూడా అది భయపడదు అనమాట చెట్టు. మరి మనం కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, మరి నేను ఎందుకు భయపడాలని మనం ధైర్యంగా మరి జీవించాలన్నమాట. నేనేలా భయపడవలేను, నేనేలా చింతించవలేను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు, నాలో ఉన్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం, నాలో ఉన్నది
నీ ఆత్మ నాలో ప్రవహించు, నీ రక్తం నా దేహములో, నీ దేహము ఇమిడి ఉన్నది ఆశ్చర్యముగాన. నా దేహములో నీ దేహము ఇమిడి ఉన్నది ఆశ్చర్యముగాన. నేనేలా భయపడవలెను, నేనేలా చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. హల్లెలూయా. మరి రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 5వ వచనం కానించి చదువుతున్నాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను వాని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు ఏరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేదురు, అవి కాలిపోవును. హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నారు? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మరి ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను వాని యందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలిస్తారు అంటున్నారు దేవుడు. హల్లెలూయా. మరి దేవుడిలో నిలిచి ఉండాలా? మనందరం నిలిచి ఉండకూడదా? మరి దేవుడిలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనలో నిలిచి ఉంటారని ఇక్కడ వాగ్దానం చేయించున్నారు. హల్లెలూయా. మరి అంటున్నాడు వాడు బహుగా ఫలిస్తాడు. ఎట్లా ఉంటే దేవుళ్ళో మనం ఉంటే, దేవుడి సన్నిధిలో మనం ఉంటే, దేవుడిని మనం ప్రార్థన చేస్తే, ఆయన మనము దేవుడని, యేసుక్రీస్తు ప్రభువా నీవే నా దేవుడు అయా అని, నా కన్న తండ్రిని నీవయా అని మనం దేవుని యొక్క వస్తే అప్పుడు ఎట్లా ఉంటామంటున్నాడు దేవుడు? బహుగా ఫలిస్తారంట. హల్లెలూయా. మరి నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. మరి మనంతటా మనము ఏమీ కూడా చేయలేము. మరి దేవదాస్ గారి పాటలో మరి మాట్లాడతారనమాట. మరి మన సొంత శక్తితో ఎంత నడిచినా కూడా దేవుణ్ణి మనము కలుసుకోలేమంట. హల్లెలూయా. మన యొక్క సొంత జ్ఞానంతో ప్రభువుని ఎదిగితే మరి ఆయన్ని మనం ఎరగలేము. మరి మన శక్తి సరిపోదు, మన యొక్క జ్ఞానము సరిపోదు. మరి ఇక్కడ ఎవరు కావాలంట? మనం ఏరుగా ఉండకూడదు కానీ ఎట్లా ఉండమంటున్నాడు దేవుడు? ఎవడైనను నా యందు నిలిచి ఉండలేడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోవును. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా అంటారు. మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులై ఉండురు. హల్లెలూయా. ఏమంటున్నారంటే దేవుడు, మీరును మరి నా యందు నా మాటలను నిలిచి ఉన్నాడలా మీకేది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు అనమాట. దేవా కనబడయ్యా, దేవా మాట్లాడయ్యా అంటే దేవవాక్కు వినబడు నీకన్నారు దేవదాసయ్య గారు. మరి మనకి ఏది ఇష్టమో అది అడిగితేనంట దేవుడు మనకు అది అనుగ్రహిస్తానని ఇక్కడ మరి మనతో మాట్లాడచ్చు అనమాట. మరి మనం అడగకూడని అడుగుతలేదు కానీ దేవుడిని మనం ఏమడుగుతాం? ఆకలైనప్పుడు చిన్నపిల్లలు ఏమడుగుతారు? అమ్మ అన్నం పెట్టమని అడుగుతారు. మనం ఏమడుగుతామంటే, అయ్యా ఇదిగో నా స్థితి ఇట్లా ఉందా ప్రభా, ఇదిగో నా స్థితిని నీవు మార్చు తండ్రి, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నా, నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారు యేసు ప్రభా, అయ్యా ఈ సరి అయిన మార్గంలో మమ్మల్ని నడిపించు తండ్రి అని మరి మనం ఏమడుగుతాము? మనకు కావలసినవెల్లా అడుగుతాము. హల్లెలూయా. కావలసినవెల్లా కనబడగలవు, ఇంకా కావలసినవెల్లా కనబడగలవు. ఏమి
చెప్పినట్లుగా మరి మనం ఏదైతే అడుగుతామో దేవుడు అది మనకి అనుగ్రహిస్తాడని ఒక వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించవల్లని మరి దేవుడు ఇక్కడ చెప్పుచూ ఉన్నామన్నమాట. మరి ఫలించే తీగంట మరి ఎక్కువగా ఫలింపవల్లని, మరి దానిలోని పనికిరాని తీగలను తీసివేయునని నేను మీతో చెప్పుచున్న మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. మరి దేవుని యొక్క మాట ఏంటంట, ఇక్కడ ఏమంటున్నారంటే మరి తీగ వలె మనం ఎక్కువగా ఫలించుతాం అన్నమాట. మరి లోకంలో మనం అంటాం ఏమంటామంటే అండు ఉంటే కొండ పట్టుకుని అండ పాకుతారు అంటారు అనమాట. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? దేవుడు ద్రాక్షవల్లి, మరి మనందరం కూడా తీగలం అన్నమాట. మరి ఈ తీగ ఎట్లా ఉండాలంటే ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలన్నమాట. అది ఎంత ఎత్తు మరి పాకుద్దు ఆ తీగ. ఒక చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టుకు మండేస్తే అది ఎంతో పాకుద్ది అనమాట. మంట లేకపోతే ఏమవుద్ది? కింద పడిపోద్ది అనమాట. మరి మనం కూడా అంతే. ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని, మరి నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ కూడా ఆయన తీసి పారవేస్తాడు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవల్లని దానిలోని మరి పనికిరాని తీగలను తీసివేస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. ఫలించే తీగలు మరీ ఎక్కువగా ఫలించాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుచూ ఉన్నాడు అనమాట. మరి దేవుడు బిడ్డలమైన మనందరం కూడా, దేవుడు సన్నిధిలోకి వచ్చిన మనందరం కూడా మరి ఎట్లా ఉండాలి? ఫలించేది కొమ్మలా ఉండాలి. మరి యేసేపు గారంట గోడల పైకి పాకే కొమ్మ వలె మరి ఉన్నాడనమాట. హల్లెలూయా. మరి ఎట్లా పాకాడంటే యేసేపు గారు గోడల పైకి కొమ్మలుగా పాకాడనమాట. మరి ఇక్కడ తీగల వలె మనము పైకి మరి పాకుతూ ఉంటే మరి దేవుడు మనల్ని చూసి సంతోషిస్తారు. హల్లెలూయా. మరి మనం ఫలించుట దేవుడికి ఇష్టమై ఉన్నది. మరి ఎక్కడ వేసేవే గొంగడంటే అక్కడ ఉండకూడదు, కానీ మనం ఎట్లా ఉండాలి? ఎదగాలి దేవుళ్ళు, మరి ఎదిగి ఫలించాలి. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి తీగల వలె మరి మనందరం కూడా బహుగా ఫలించే బిడ్డలుగా ఉండాలని మరి యొక్క వాగ్దానాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మరి మూడవదిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములుండెను. అది నెలనెలకు ఫలించుచు 12 ఆకులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏం అర్థం చేసుకోవాలి? మరి అంటున్నాడు ఆ పట్టణపు రాజవీధుల మధ్యంట మరి ప్రవశించుట ఆ దూత నాకు చూపెను. మరి ఆ నది యొక్క ఆవల కూడా ఏమున్నాయట? జీవ వృక్షములు ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. మరి జీవ వృక్షాలు అదంట. ఆ వృక్షము ఏం చేస్తుందంటే నెలకు కూడా ఫలించుచుందంట. అది ఎట్లా? నెలకు కూడా ఒక కాపు కాస్తుందంట ఆ చెట్టు. చెట్టు పెట్టిన తర్వాత అది ఫలించితే ఎంతో సంతోషిస్తాం అన్నమాట. వ్యవసాయకుడు మరి ఒక పంట వేసినప్పుడు ఆ పంట పండితే ఆ పంటను చూసి ఎంతో మరి సంతోషిస్తారు. ఎందుకని? ఇంత పంట చక్కగా పండింది, ఫలించిందని. దేవుళ్ళో మనం కూడా ఇక్కడ అంటున్నాడు మరి 12 కాపులు అది కాసిందనమాట. మరి మనం కూడా ఆత్మ ఫలాలు ఫలించే బిడ్డలుగా ఉండాలన్నమాట. హల్లెలూయా. మరి ఏ ఫలాలు ఫలించాలి మనం? మరి మనలో ఒకవేళ కారు ద్రాక్షాలు కాస్తాయేమో అవి తీసివేయి మని దేవుడిని అడగాలి. మరి యేసు ప్రభా ఇదిగో మంచి ద్రాక్షాలు కాసే బిడ్డల వలె మమ్మల్ని ఉంచు తండ్రి యేసయ్య. ఫలించేది కొమ్మ వలె మమ్మల్ని ఉంచండి దేవా. ఇదిగో ఈ నది యొక్క
మరి ఆవల ఏవల ఉన్న ఈ జీవ వృక్షం ఎట్లయితే నెల నెలకు ఫలించిందో ప్రభా, నా బిడ్డలు నా కుటుంబం కూడా మరి అట్లా ఫలించాలి ప్రభా నీలో అని మనం అడగాలి. మరి అడిగితే ఇస్తానన్నారు దేవుడు, అడగకోకుండా ఇస్తానన్నారా? అడగండి నేను ఇస్తానన్నాడు. మరి ఎతకండి నేను దొరుకుతానన్నారు. తీయండి మీ యొక్క హృదయం నేను తట్టబడతాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఆ యొక్క చెట్టు వలె నెల నెలకు కూడా మనం ఫలించేటి బిడ్డల వలె అది 12 కాపులు కాస్తుంది అన్నమాట. నెల నెలకు ఫలించి ఆ వృక్షం యొక్క ఆకులంట జనములను స్వస్థపరుచుటకై వినియోగించుచున్నారంట. మరి ఈ ఆకులు కూడా ఏం చేస్తున్నాయంట? మరి మనకు వ్యాధి వచ్చినప్పుడు ఈ యొక్క ఆకులను మరి మనుషులకు వచ్చిన ఈ యొక్క వ్యాధిని స్వస్థపరచడానికి వినియోగించు ఉన్నారనమాట. మరి ఈ యొక్క ఆకు కూడా వ్యర్థంగా ఉండలేదు. హల్లెలూయా. మరి మంచి నేలను పడిన విత్తనం ఎట్లా ఉంటుంది? చక్కగా ఫలించింది. అది మరి 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించింది అనమాట. మరి మనం కూడా దేవుళ్ళకి వచ్చి మరి అట్ట ఫలించేటి బిడ్డల వలె ఉండాలని, మరి ఆత్మ ఫలాలు ఫలించే బిడ్డల వలె మనం జీవించాలని, మరి మనం ఇతరులను వెలిగించే బిడ్డలుగా మరి మనం జీవించాలి. హల్లెలూయా. మరి మనం చీకట్లో ఉన్నామనుకో, మరి మనకు బలహీనత వస్తే మరి మనం ఎవరికన్నా ప్రార్థన చేయగలుగుతామా? చేయలేము. మరి మనం పుష్టిగా ఉన్నట్లయితే, మరి మనం ఆరోగ్యంగా ఉంటే మనం కూడా పని చేయగలుగుతాం, దేవుడు పని. మరి చెట్టు ఎట్లయితే మరి నెలకి ఒక కాపు కాసిందో, మరి 12 నెలలకి 12 కాపులు కాసినట్లుగా, నెల నెలకి ఒక కాపు కాసినట్లుగా మరి యొక్క ప్రకటన గ్రంథంలో మరి మనం చూస్తూ ఉన్నామన్నమాట. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మన అందరం కూడా మన యొక్క జీవితాలని మరి దేవుడికి అప్పగించి, యేసుక్రీస్తు ప్రభా ఈ పచ్చని స్థితిలో నన్ను ఉంచు తండ్రి దేవా, ఇదిగో ఏ స్థితిలో నేను ఉన్నానో యేసు ప్రభా, ఆకలిగానే ఉన్నానయ్యా, నా ఆకలి తీర్చు దేవా. యేసయ్యా నన్ను చూడయ్యా, నా బిడ్డలను చూడు, నా కుటుంబాన్ని చూడు, యేసు ప్రభా నా సంఘాన్ని చూడయ్యా అని అయ్యా మమ్మల్ని చూసిన దేవుడు యేసయ్యా, మా సమాజంలో అనేకమైన బిడ్డలు నీవు చూడయ్యా ప్రభువా అని మనం అడిగినట్లయితే మరి దేవుడు ఫలించేటి బిడ్డల వలె మనం ఉంచుతారని మరి యొక్క భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ యొక్క వాక్యము ప్రభు మనందరి వెనుకిట్లోని దీవించి ఆస్వాదించునుగాక. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు అనేకమైన బిడ్డలకు మరి ఇక్కడ ఫలించేటి కొమ్మ వలె మరి అనేకమైన బిడ్డలు మరి స్వస్థత కలుగునుగాక. ఈ యొక్క ఆకులు జనములను ఎట్లయితే స్వస్థపరచడానికి వినియోగించి ఉన్నారో అట్టే ఈ యొక్క వాక్య భాగముతో ప్రభు అనేకమైన బిడ్డలను బాగు చేయనుగాక. ఇరుకులో ఉన్న బిడ్డలకు ప్రభు విశాలత కలిగి చేయనుగాక. సంతానం లేని బిడ్డలకు ప్రభు సంతాన దీవెన దయచేయనుగాక. లేమి కలిగిన బిడ్డలకు ప్రభు లేమి తీర్చునుగాక. శత్రుబాధతో బాధపడుచున్న బిడ్డలకు శత్రుబాధ నుంచి ప్రభు విడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసయ్య, అయా ఈ ఒక వాక్యముతో ప్రభు యేసు తండ్రి ఉదక స్నానము చేయించి ఈ వాక్యం అనే ఆహారముతో తండ్రి యేసు ప్రభు అనేకమైన బిడ్డలకు పెట్టి అయా యేసయ్య కొవ్విన దూడలు ఎట్లయితే అయా ఆరోగ్యము కలిగి గంతులు వేస్తాయో అయా మా రెక్కలకు ఆరోగ్యం కలగటానికి సహాయం చెయ్యండి దేవా. నీకు స్తోత్రములు స్తుతులయ్యా, వందనాలు మరణాతలు సమర్పిస్తూ తండ్రి అయా మా దేశాలని మా రాష్ట్రాలని అయా హాస్పిటల్లో రోగులను అనాథాశ్రమంలో బిడ్డలను తండ్రి మీరు కాపాడి రక్షించండి నాయన. స్తోత్రముల దేవా. ముఖ్యంగా తండ్రి ఇదిగో సంతానం లేని బిడ్డలకు సంతాన దీవెన దయచేయమని అయా నీకు అప్పగిస్తూ సమర్పిస్తున్నాం నాయన. అయా కూడి ఉన్న మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ అయా ఈ యొక్క వాక్యముతో యేసు ప్రభా మీరే నా తండ్రి నడిపించమని తండ్రి గారిని పరిశుద్ధులను దేవదూతలను 20 పెద్దలను మాతో ఉంచి అయా దీనదాసురాలైన నన్ను కూడా మరొక జ్ఞాపకం తెచ్చుకుని నీ కృపలో వర్ధిల్లుచు నాయన. మీ దయలో మా తండ్రి మేము కొనసాగటానికి సహాయము కృపదయ అనుగ్రహించమని వరుడుగా ప్రియుడుగా పెళ్లి కుమారుగా రాబోచున్న మేఘనాథుడు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. మరణాత మరణాత మరణాత.